ఫ్లాష్ కేటీఆర్ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరగడంతో బుధవారం అర్ధరాత్రి నందినగర్లోని ఆయన ఇంటికి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. వారందరికీ కేటీఆర్ అభివాదం చేసే ధన్యవాదాలు తెలిపారు. ఆయన వెంట మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, బాల్క సుమన్, మేడే రాజీవ్ సాగర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితర నేతలు ఉన్నారు. మొత్తానికి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా పోయినంటే పరిస్థితి ఇక్కడ దాకా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. నిన్న రాత్రి ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ అరెస్ట్ అయిపోతున్నాడు అనే వార్త గుప్పమన్నది. ఈ రాత్రే కేటీఆర్ అరెస్ట్ చేస్తారు, చెంచల్గూడ జైలుకు తరలిస్తారు. ఆ వెంటనే ఆయన మీద వెంటనే ఓ 4-5 కేసులు బనాయించి E1 రేసు కావచ్చు, లేకపోతే ఇదే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే ORR కావచ్చు, భూములకు సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఈ కేసులు కావచ్చు, ఇవన్నీ ఒకసారి కేటీఆర్ మీద వేసి దాని 2-3 నెలలు జైల్లోనే ఆయనను ఉంచే ఆలోచనలో ఈ రాష్ట్ర సర్కార్ కుట్ర చేస్తున్నట్టు కూడా తెలిసింది. ఇక మరి జరుగుతుందా ఈ అరెస్ట్ అనేది ఒక్కసారి ఉలిక్కిపడ్డది బీఆర్ఎస్ పార్టీ మొత్తం. ఇక ఆ క్రమంలోనే నిన్న నందినగర్కి వెళ్ళిండు. జగదీశ్వర్ రెడ్డి రాలేదేమో అనుకున్నాం మనం. జగదీశ్వర్ రెడ్డి కూడా వేయండి. కేటీఆర్ అరెస్ట్ మాత్రం తప్పేటట్లేదు. కేటీఆర్ ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఇక మరి కేటీఆర్ అరెస్ట్ చేస్తే నెక్స్ట్ ముఖ్యమంత్రి అయినా అన్నట్టే. జగన్ జైల్లో పడ్డాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు జైల్లో పడ్డాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి జైల్లో పడ్డాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఇప్పుడు కేటీఆర్ జైలు అయితే కేటీఆర్ కూడా ముఖ్యమంత్రి అవుతాడు. కేటీఆర్ పట్ల మీరు ప్రజల నుండి సానుభూతి వచ్చేటట్టు మీరే చేస్తాను. కేటీఆర్ దొంగ అని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసింది మీరే. ఆ ప్రచారం నిజం అనుకొని కొంతమంది డైవర్ట్ అయి మీకు ఓట్లేసిండు కాంగ్రెస్కు. ఇప్పుడు కనుక కేటీఆర్ మీరు కనుక అరెస్ట్ చేస్తే 100% కేసీఆర్ పట్ల కావచ్చు, కేటీఆర్ పట్ల కావచ్చు, ఈ తెలంగాణ నుండి అద్భుతమైన సానుభూతి వ్యక్తం అవుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళంతా ముందుండి కొట్లాడింది. మరి ఇప్పుడు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా మారిన వ్యక్తులను కుట్రపూరితంగా జైల్లో వేస్తే ప్రజల నుండి సానుభూతి ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు ఏం దోసుక తిన్నారో ఇంతవరకు బయట వేయలేదు. కానీ వాళ్ళని ఎట్లా జైలు వేయాలనేది మాత్రం వీళ్ళు పని కట్టుకొని కక్షతోటి వ్యవహరిస్తున్నారు. చూడాలి మరి భవిష్యత్తు ఎట్లుంటుంది, కేటీఆర్ను ముట్టుకుంటే ఏమవుతుంది అనేది చూడాలి.